నేను మొదట్లోనే చెప్పాను కిస్మిస్ పళ్ళతో వైద్యం అని చెప్పేసి. కిస్మిస్ పళ్ళు ఒక 100 గ్రాములు తీసుకోవాలన్నమాట. 100 గ్రాములు కిస్మిస్ పళ్ళు తీసుకోవాలి. అట్లే బెల్లం పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. తేనె ఒక 25 ml తీసుకోవాలి. సునాముఖి ఆకు పొడి నిదానంగా రాసుకోండి. సునాముఖి సునాముఖి మనకి ఎండించినటువంటి ఈ ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా ఈ ఆకు యొక్క చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో తయారు చేసి ఫ్రెష్గా తయారు చేసినటువంటి చూర్ణం మీకు దొరికేట్లయితే ఆ చూర్ణమే తెచ్చుకొని వాడుకోండి. లేని పక్షంలో మరి ఎండినటువంటి ఆకులు మీరు తెచ్చుకొని మిక్సీలో వేసుకున్న చాలా సులువుగా పౌడర్ తయారవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అలాగే మీరు స్వయంగా తయారు చేసుకొని వాడుకోవడం మంచిదన్నమాట. ఈ సునామికి ఆకు చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలు అంటే మొట్టమొదట కిస్మిస్ పళ్ళను మెత్తగా దంచేసేయండి. ఒక రోలు ఇలాంటి ఏదైనా వస్తుంటే మెత్తగా దంచేసేయండి. ఆ విధంగా కిస్మిస్ పళ్ళను మెత్తగా దంచిన తర్వాత అందులో ఒక 50 గ్రాములు నేను చెప్పినట్లు బెల్లం పొడి. ఈ రోజుల్లో మనకు బెల్లం పొడి కూడా మన మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి బెల్లం పొడి వేసేసి అది కూడా మెత్తగా దంచేసేయండి. దాని తర్వాత అందులో సునామికి ఆకు చూర్ణము ఒక 50 గ్రాములు కలిపేసి మళ్ళీ మెత్తగా దంచేసేయండి. చివరగా తేనె ఒక 25 ml కలిపేసేయండి. ఈ విధంగా ఈ యొక్క పదార్థాలన్నీ కూడా తేనె అవసరమైతే ఒక 50 ml వరకు కూడా కలుపుకోవచ్చు అనమాట. 25 ml అయితే సరిపోతుంది. కాబట్టి